సరేనా? హే, నిద్రలే. ఒక నిమిషం తర్వాత లేస్తాను. గెటప్ బేబీ. కాస్త ఉండన్నా. హే, నువ్వు రోజు ఎలా ఇంత ఎర్లీగా లేస్తావు? నాకు అసలు అర్థం కావటం లేదు. అదంతా నీకు ఇప్పుడు అర్థం కాదులే. రెంటు, కరెంటు, వాటర్ బిల్లు, ఈఎంఐ ఇవన్నీ నీ కళ్ళ ముందు వస్తాయి. అప్పుడు నిద్ర పట్టదు. ఏవైనా సరే నేను ఒక అరగంట తర్వాతే దాని గురించి ఆలోచిస్తాను. నా మాట ఎప్పుడు విన్నావులే. అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. హే, 9 o'clock అయిపోయిందే, లే. ఇంతసేపు ఎలా పడుకుంటోంది? చాలు, లే. కావాలంటే మనం ఈరోజు డే ఆఫ్ తీసుకుందామా? లైఫ్లో ఫ్రీడమ్ ఉంటేనే కాస్త థ్రిల్ ఉంటుంది. ఏంటి మేడం, ఉన్నట్టుండి ఫిలాసఫీ అద్రగొడుతున్నారు? ఎక్కడ చదివావేంటి? ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ అ ఫక్. ఓనర్ వచ్చి రెంట్ అడిగినప్పుడు ఈ మాట చెప్పు. పోరా. గుడ్ మార్నింగ్. సారీ, కొంచెం లేట్ అయింది. పర్వాలేదులే, రేపు తొందరగా వచ్చేసాయి. సరే. యో కాఫీ. హే, ఏమైంది? ఏం లేదు. జ్వరంగా ఉందా? అయితే ఇంకేదో జరిగింది. ఓహో, అయితే నువ్వే కనిపెట్టు. పీరియడ్సా? ఓ, అదంతా ఏం లేదు. కమాన్ సాగర్, కొత్తగా ఏదైనా ఆలోచించు. మరి ఏమై ఉంటుంది? ఏం చెప్పినా లేదని అంటుంది. వచ్చేసావా? ఏమైంది? నీకు నీళ్లు దొరికాయా? నాకు అర్థమైంది మేడం. అలాగా? నిజంగానా? ఏమిటో చెప్పు, నేను వింటాను. అది చెప్పు. అంటే ఆ విషయం నేను ఇక్కడ చెప్పలేను. అబ్బా, నువ్వు ఎవరితోనో చెప్తున్నావా ఏంటి? నాతోనే కదా అంటున్నావు. పర్వాలేదు, చెప్పు. ఓకే ఓకే, చెప్తానులే. శ్రద్ధగా వింటావా? నువ్వు తల్లివి కాబోతున్నావు, నేను తండ్రిని కాబోతున్నా. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, త్వరలోనే పెళ్లి చేసుకోవాలి. సరిగ్గా చెప్పానా? అదంతా ఏం కాదు. ఏదో ఒకటి ఆలోచించుకో. మరి? కొత్తగా ఆలోచించు. మరి ఇంకేముంటుందే? చాలు చాలు, నువ్వు ఆలోచించింది చాలు. అంత లేదులే, విషయం ఏంటో నేను కనిపెట్టాను. అయితే చెప్పు. నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు నచ్చలేదు, అంతేగా? అదంతా అరే, ఆ విషయం నీకెలా తెలుసు? నాకు తెలియదనుకున్నావా? ఏంటంటే, ఐ థింక్ ఐ షుడ్ క్విట్ మై జాబ్. నేను ఈ జాబ్ని వదిలేద్దామని డిసైడ్ చేశాను. ఓకే ఓకే మేడం, నమ్మేశానులే. సీరియస్గా అంటున్నా. సరే మేడం, తమరు జాబ్ వదిలేసి ఏం చేయాలనుకుంటున్నారు? బిగ్ బాస్కి వెళ్ళనా? కప్పు కోసమా? అవును, నా దగ్గర గొప్ప స్ట్రాటజీస్ ఉన్నాయిగా. అబ్బో, ఏంటా స్ట్రాటజీ? సింపుల్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లవ్ ట్రాక్లో పడతాను, అలాగే గ్రాండ్ ఫినాలే, తర్వాత కప్పు. అయితే తొందరగా వెళ్ళు, అక్కడున్న కుర్రాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. మగవాళ్ళు వద్దు, అమ్మాయిలు ఉంటారుగా. అది చాలు. ఊరికే అన్నాను. హే, నాకు ఈ జాబ్ అస్సలు నచ్చలేదు. ఇందులో ఎలాంటి ఎంజాయ్మెంటు లేదు. బోర్ కొడుతుంది. సరే,
ఇప్పుడు నువ్వు జాబ్ వదిలేస్తే మరి వచ్చే నెల యూరోప్ ట్రిప్? దానికైనా ఫండ్స్ నేను ఆల్రెడీ చేర్చాను. ఆ, అయితే ప్రాబ్లం ఏం లేదులే. నిజంగానే జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నావా? అవును, నేను ఇప్పుడు చేయకపోతే ఇక ఎప్పటికీ చేయలేను. అదే నా ప్రాబ్లం. తర్వాత ఐ డోంట్ వాంట్ టు స్టిక్ విత్ దిస్ జాబ్ ఎనీమో. ఓకే, నిజంగానే నీకు బ్యాకప్ ప్లాన్ ఏదైనా ఉందా జాబ్ వదిలేసిన తర్వాత? బ్యాకప్ ప్లాన్ అని ఏమీ లేదు, కానీ నేను నీకు ముందే చెప్పాను నేను సినిమా చేయాలి. అవును. ఐ వాంట్ టు బి ఎ ఫిల్మ్ మేకర్. నాకు ఫిల్మ్ మేకింగ్ చేయాలంటే చాలా ఇష్టం. అలాంటి సమయంలో జాబ్ దొరుకుతుందా దొరకదా అని ఆ టెన్షన్ ఉండదు. తర్వాత ఆఫ్ కోర్స్ నాకు అర్థమైంది. నా సేవింగ్స్ తగ్గుతాయి, పెద్దగా మంత్లీ ఇన్కమ్ కూడా ఉండదు. కానీ నాకు తెలుసు నాకెక్కువ సమయం ఉంటుంది. సినిమా చూడడానికి, దాని గురించి చదవడానికి అవకాశం ఉంటుంది. నా ప్యాషన్ని ఫాలో అవుతాను. నాకు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ఆశగా ఉంది. తర్వాత ఫీచర్ ఫిల్మ్ ఒకటి చేసి క్విట్ చేస్తాను. యూ కెన్ డూ ఇట్ బేబీ. కాలేజ్ చదువుతున్నప్పుడే వీడియో ఎడిటింగ్ చేసేదానివి, షార్ట్ ఫిల్మ్ కూడా తీసావుగా. ఇది చాలా పెద్ద స్టెప్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ బేబీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ జాబ్ గురించి ఆలోచించినప్పుడు కాస్త బ్రేక్ తీసుకుని సినిమా చేద్దాం అనిపించింది. కానీ చాలా విషయాల్లో స్టక్ అయ్యాను. ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఐ విల్ డూ ఇట్. గుర్తుపెట్టుకో, జాబ్ వదిలేసానని ఎప్పుడూ బాధపడకు. నువ్వు ప్యాషన్ని ఫాలో అవ్వు, అది చాలు. ఇక నేను నీతోనే ఉన్నానుగా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. దిస్ మీన్స్ అ లాట్. సో క్యూట్. ఎలాంటి పదాలు వాడాలి, ఎలా మెచ్చుకోవాలో కూడా తెలియట్లేదు. అబ్బచ్చా, రా కౌగులించుకుని పడుకుందాం. తమరు ఒప్పుకోరుగా? నువ్వెలాగో ఫ్యూచర్లో సినిమా తీయాలనుకుంటున్నావు. మరి ఆ సినిమాలో నేనే హీరోగా నటిస్తాను, ఓకేనా? అఫ్ కోర్స్, నువ్వే హీరోవి. నీ తప్పక ఇంకెవరు హీరోగా ఉండగలరు? అలాగే మమితా బైజు అంటే నాకు చాలా ఇష్టం. తను హీరోయిన్ అంటే నాకు ఓకే. నీకు రోలు లేదు, ఏమీ లేదు. ఉత్తినే చెప్పాను. ఎప్పటికీ నువ్వే నా హీరోయిన్వి, ఓకే? నవ్వవే. నవ్వండి మేడం.